వైకుంఠ గిరిశిఖరంపై వెంకటేశ్వరుని దివ్యమైన దిట్టం భక్తితో వందనం చేస్తాను ప్రతిరోజు ఆ పర్వతంపై. తరలి వచ్చే భక్తులందరూ స్వామి దివ్య దర్శనం కోసం మొక్కుతో చేసే యాత్రలో మాలధారులు నడిచి వస్తారు. గోవింద అంటూ వాక్యం సర్వలోకానికి వినిపించే పాట, వెంకటేశ్వరుడి కీర్తిగానం భక్తుల హృదయాలతో నిండిపోతుంది. అణువణువునా ఆ శక్తికి ఈ ఆశీర్వాదం చేయ మాకు. తలమూర మీద నీ వరం కలియుగంలో నీ దయతో. గోవింద అంటూ వాక్యం సర్వలోకానికి వినిపించే పాట, వెంకటేశ్వరుడి కీర్తిగానం భక్తుల హృదయాలతో నిండిపోతుంది. నిత్యం నీ ప్రార్థన చేస్తూ అర్చనలతో మమతతో వైకుంఠ దేవుని సేవలో శాంతి సంపద పొందుతాము. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిక్రమాలోకసుప్రమచక్షుషే సర్వలోకానాం శ్రీనివాసాయ మంగళం. శ్రీరస్తు సుమస్తు నమస్తు. శ్రీ శారదాంబాయే నమో నమః. శ్రీ వైకుంఠగిరి నివాసాయ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామినే నమో నమః. దీనిని సుమారు కాశీపట్నం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం వేయించి ఉన్నది. దీనిని విశాఖపట్నం వాస్తవులు సాగర్ రెడ్డి గారు అలియా సముద్రారెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఉన్నారు. దీని విశేషాలు ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ఈ యొక్క స్వామికి పంచామృతాలతో అభిషేకము, అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడా ఈ యొక్క స్వామివారికి అభిషేకం జరును. దీన్నే శ్రవణ మందిరము అని అందురు. అలాగే ప్రతి నెల వచ్చేటి శ్రవణ నక్షత్రంలో ఈ యొక్క స్వామివారికి కళ్యాణోత్సవం జరుగును. అలాగే ఇది ప్రతి నెల కూడా స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం కూడా జరుగును. దీనిని ప్రత్యేక బోధన ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అనంత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది ప్రతిరోజు కూడా ఉదయం 5:30 మొదలకు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క స్వామివారి ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి 1 గంటకు భోగం నివేదిస్తారు. అలాగే 10 గంటలకు కూడా బాలభోగం నివేదిస్తారు. ఇట్లు శ్రీనివాస్ శర్మ, అనంత వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు. అంటే స్వామివారి అనుగ్రహం ఆయన మీద ఉన్నదండి. ఆయన ఈ ఆలయం కట్టుకున్నారన్నమాట. అంటే ఆయనకి ఎందుకో మనసులో అనిపించింది ఒక ఆలయం కట్టుకోవాలి అనేసి. అయితే ఆలయం కడితే పరిపూర్ణాలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టుకుంటే మంచిది. ప్రతి ఒక్క భక్తులు కూడా తిరుపతిలో భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామిని దగ్గర నుంచి చూసి ఆ యొక్క స్వామివారి పాదాలు దర్శించుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయం ఈ యొక్క ప్రకృతి సౌందర్యంగా స్వామివారి ఇక్కడ నెలకొని ఉన్నారమ్మా. ఇది కోయంబత్తూరు అండి. కోయంబత్తూరు నుంచి కృష్ణశిలా విగ్రహం అన్నమాట. కృష్ణశిలా నుంచి ఈ యొక్క రాయిని తెప్పించి టీటీ తిరుమల దేవస్థానంలో ఈ యొక్క చామంతి బాలభాస్కరన్ సమతి గారు అనే శిల్పకళావేదికలో ఉంటారండి. ఆయన కోరిక మేరకు అలాగే ఆ యొక్క శిల్పి మునిరత్నం గారని ఆయన ఈ యొక్క స్వామివారిని చెక్కారు. 108లో ఈ యొక్క స్వామివారి చెక్కడం జరిగిందండి. గోవిందా 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 గోవిందా.
दिव्या नामयोग्याः निहाल नामयोग्याः सह गुरुभारं शरणं दिव्यो श्री वेंकटेश्वर स्वामी देवता गोविंदा 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 बड़े ही हर्ष का विषय है कि सुबह सुबह जो है प्रभु की हम लोग पूजा और अर्चना में लीन है। ये परम सौभाग्य का विषय है। और आज जो है ओम ईशानां जगतोऽस्य वेङ्कटपदे विष्णु प्रियं प्रेयसी पदमाक्षस्थलनित्यवासरसिगां गच्छन्ति संबाधनीं पदमालङ्कृतपाणिपल्लवयुगां पदमासनस्त्रां प्रियां वासल्यराजगुणोज्ज्वलां भगवतीं वंदे जगन्मातरम्। कलियुग के साक्षात से भगवान विष्णु जो है साक्षात कलियुग के राजा हैं और सभी भक्तों को तिरुपति बालाजी के स्वरूप में दर्शन दे रहे हैं। विष्णु भगवान के स्वरूप हैं और बड़े हर्ष के साथ हम कह रहे हैं कि सुबह सुबह नित्य यहाँ दूध दही और घृत घी शक्कर से पंचामृत होता है और आचार्य श्री श्रीनिवास शर्मा जी के द्वारा विशेष रूप से पूजन होती है। और मेरा नाम सौरभ तिवारी है। वेंकटेश समोदेवो न भूतो न भविष्यति। वर्तमान काल में वेंकटेश भगवान के समान न कोई देवता है न कोई रहेंगे। जय श्री राम। ओम देवो शांतिरंतरिक्षं शांतिः पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांतिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शांति ब्रह्म शांतिः सर्वगुण शांतिः शांतिरेव शांतिः क्षमा शांतिरेधीयतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयं नः पशुभ्यः शान्तिर्वतु उद्धोत्कोटिदिवाकरं भमनिशं शङ्खं गदां पङ्कजं चक्रां बिभ्रतमिन्दिरा वसुमती संशोभिपार्श्वद्वयम्। बालाजी सरकार की जय हो। जय श्री राम। मेरा नाम सौरभ तिवारी है। माय नेम इज अतुल तिवारी। जय श्री राम। जय श्री राम। समर्पयामि नीराजनाहं चोक्ता आजमनीयं समर्पयामि। तत्पुरुषाय विद्महे वैकुण्ठाय धीमहि शिवो मे अस्तु सदा शिवों। तत्पुरुषाय विद्महे वैकुण्ठगिरिवासाय धीमहि तन्नो श्रीनिवासः प्रचोदयात्। अंदर को नमस्कार చేసుకుంటే పండుగ अचलाधीशं संश्रया दास्यता वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासं अहं भजे श्री वैकुण्ठगिरि निवासाय अनंत वेंकटेश्वर स्वामी नमो नमः। शिव संस्कार अखिलांड ब्रह्मांडनायक श्री अनंत वेंकटेश्वर स्वामी देवतानुग्रहद्रस्तु अस्य यजमानस्य इष्टकाम्यार्थसिद्धिरस्तु मनोभीष्ट मनस्संकल्पसिद्धिरस्तु। गोविंदा 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 गोविंदा
అందరూ స్వామి దివ్య దర్శనం కోసం మొక్కుతో చేసే యాత్రలో మాలధారులు నడిచి వస్తారు. గోవింద అంటూ వాక్యం సర్వలోకానికి వినిపించే పాట. వెంకటేశ్వరుడి కీర్తిగానం భక్తుల హృదయాలతో నిండిపోతుంది. అణువణువున ఆ శక్తికి ఈ ఆశీర్వాదం చేయ మాకు. తలమూర మీద నీ వరం కలియుగంలో నీ దయతో. గోవింద అంటూ వాక్యం సర్వలోకానికి వినిపించే పాట. వెంకటేశ్వరుడి కీర్తిగానం భక్తుల హృదయాలతో